ఈ వీడియోలో టీఏఎస్కి సంబంధించి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. అదేంటంటే ఆల్రెడీ మనం ఈ టీఏఎస్కి సంబంధించి మన యొక్క వివరాలని అప్డేట్ చేసి మనం కన్ఫర్మ్ అనేది చేయడం జరిగింది. కాకపోతే కొంతమందికి ఈ కన్ఫర్మ్ చేసిన వివరాల్లో కొన్ని మిస్టేక్స్ అనేవి రావటం జరిగింది. కాబట్టి ఇప్పుడు మరలా ఈ టీఏఎస్కి అందరు ఉపాధ్యాయులకు అంటే ఆల్రెడీ కన్ఫర్మ్ చేసిన వారికి కూడా మరలా 100% అందరు ఉపాధ్యాయులకి ఎడిట్ ఆప్షన్ని మరలా ఎనేబుల్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మన యొక్క టీఏఎస్ వివరాలను మరలా ఒకసారి చెక్ చేసుకొని మరలా మనం ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా వీటిని ఎడిట్ చేసుకోవాలని చూద్దాం. ముందుగా ఈ టీఐఎస్ సైట్ ఓపెన్ చేయడానికి ఆ లింక్ అనేది నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన amaravathiteacher.com సైట్ని ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే టీఐఎస్ న్యూ మాడ్యూల్ లాగిన్ లింక్ అని చెప్పేసి ఇక్కడ మీకు న్యూ లింక్స్లో ఉంటుంది. ఈ టీఐఎస్ న్యూ మాడ్యూల్ లాగిన్ లింక్ మీద క్లిక్ చేయండి. అప్పుడు తర్వాత మీకు ఈ వివరాలను ఏ విధంగా ఎడిట్ చేయాలనేది ఆ పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ వీడియో రూపంలో ఇక్కడ ఉంటుంది. దీంట్లో క్రిందకు వస్తే ఇక్కడ మీకు టీఐఎస్ లాగిన్ లింక్ ఉంటుంది. ఈ లింక్ మీద క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యూజర్ నేమ్ వద్ద మన యొక్క ట్రెజరీ ఐడి, నెక్స్ట్ మన యొక్క అటెండెన్స్ యాప్కి సంబంధించి ఇండివిజువల్ పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ అటెండెన్స్ యాప్ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. ఇలా సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే మనం సైట్లోకి లాగిన్ అయిపోతాం. నెక్స్ట్ మరలా మనం సర్వీసెస్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనకి ఈ ఆప్షన్స్ అనేవి మొబైల్లో సరిగా పనిచేయవు. అప్పుడు మనం డెస్క్టాప్ మోడ్ ఆన్ చేయాలి. అదేవిధంగా యాక్సెసిబిలిటీని కూడా మనం 50%కి తగ్గించుకోవాలి. అప్పుడు మనకి మొబైల్లో ఈ వ్యూ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు మనం టీఐఎస్ సర్వీసెస్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మనకి 5 రకాల ఈ ఫామ్స్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తాయి. దీంట్లో ఇవి అందరికీ తెలిసిందే. బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అపార్ట్మెంట్ డీటెయిల్స్, ట్రాన్స్ఫర్ డీటెయిల్స్, ప్రొఫెషనల్ డీటెయిల్స్, వీటన్నిటిని మరలా మనం 1 by 1 ఓపెన్ చేసుకొని మన యొక్క డేటాని ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. మిస్టేక్స్ ఏమైనా ఉన్నట్లయితే మనం ఎడిట్ చేయాలంటే కంపల్సరీగా ఫస్ట్ ఏం చేయాలంటే ఎడిట్ మీద క్లిక్ చేయాలి. ఇలా ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఏ మిస్టేక్స్ని అయితే మనం గమనించామో ఆ మిస్టేక్స్ని సరి చేసుకొని తర్వాత మనం సేవ్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మాత్రమే ఆ వివరాలు అనేవి సేవ్ అవడం జరుగుతాయి. ఇలా మనం ఫస్ట్ ఫామ్ని చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్లోకి వెళ్తుంది. దీంట్లో కూడా మిస్టేక్స్ ఏమైనా ఉంటే చెక్ చేసుకోండి. తప్పు ఉంటే ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఆ మిస్టేక్స్ని సరి చేసుకోండి. సరి చేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఫామ్లోకి వెళ్తానికి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మనకి అపాయింట్మెంట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఓపెన్ అవుతాయి. వీటిని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. తప్పు ఉంటే ఎడిట్ మీద క్లిక్ చేసేసి ఆ తప్పుని సరి చేసేసి సేవ్ మీద క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అప్పుడు నెక్స్ట్ ఫామ్కి వెళ్ళడం జరుగుతుంది. దీంట్లో ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ ఉంటాయి. వీటిని కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. ముందుగా మనం ఎడిట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత సేవ్ చేయాలి. తర్వాత ఫైనల్గా నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనం చివరిదైనా ప్రొఫెషనల్ డీటెయిల్స్లోకి వచ్చేస్తాము. ఈ విధంగా ఈ 5 ఫామ్స్ని మనం సరి చేసుకోవచ్చు అనమాట. ఎడిట్ ఉంది, నో ప్రాబ్లం. ఇదివరకు మీరు డేటాని ఫ్రీ చేసినా సరే మరలా మీరు వీటిని మరలా ఎడిట్ అనేది చేసుకోవచ్చు. అందరు ఉపాధ్యాయులకి మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఎడిట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేశారు కాబట్టి తర్వాత ఫైనల్గా ప్రివ్యూ మీద క్లిక్ చేసేసి మన వివరాలను మనం ప్రివ్యూ చూసుకోవచ్చు. అదేవిధంగా ప్రింట్ తీసుకోవాలనుకుంటే ప్రింట్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మనం సేవ్ టు పీడిఎఫ్ అని చెప్పేసి దీనిని సేవ్ చేసుకొని ఫైనల్గా సేవ్ మీద క్లిక్ చేసేసి ఈ టిస్ కార్డు మొత్తాన్ని మనం పీడిఎఫ్లోకి సేవ్ చేసుకోవచ్చు. ఈ డేటా మొత్తం మీరు ఓకే అనుకుంటే మరలా కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే ఈ డేటా అనేది ఫ్రీజ్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రెజెంట్ ఈ టిస్ డేటాకి అందరు ఉపాధ్యాయులకి ఎడిట్ ఆప్షన్ని ఎనేబుల్ చేశారు కాబట్టి మరలా ఒకసారి ఈ టీఏఎస్ని ఓపెన్ చేసుకొని ఎడిట్ అనేది చేసుకోవచ్చు.